వావంటే వినోదం, వావంటే విజ్ఞానం, వావంటే ఉల్లాసం, వావంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి అనుభవించు రాజా సినిమా టీం మన ముందుకు రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ రాజ్ తరుణ్, రవి కృష్ణ, కశిష్ అండ్ రోల్ రైడా. అనుభవించు రాజా. సో అనుభవించు రాజా అన్న టైటిల్ తో ఈ రోజు మీరు అనుభవించు రాజా అదుర్స్ అంతే. థ్యాంక్ యూ. సో రాజ్ తరుణ్, సో హౌ ఆర్ యు డూయింగ్? సూపర్ గుడ్. Yeah. సో ఎన్ని సినిమాలు అయిపోయి ఇప్పటికే? అనుభవించు రాజా ఇస్ మై 14th ఫిల్మ్. అనుభవించు రాజా హౌ స్పెషల్ టు యు? అంటే అన్నపూర్ణ వాళ్ళతో ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్. అన్నపూర్ణ అండ్ శ్రీను ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్ లాగా. తన ఫస్ట్ ఫిల్మ్ కూడా నువ్వేగా? యా సీతమందల రామచిత్రాలు. తర్వాత మళ్ళీ తనతో కలిసి ఈ సినిమా చేయడం. అండ్ తనకి ఏంటంటే నా బలం ఏంటి, నా బాడీ లాంగ్వేజ్ అన్ని పర్ఫెక్ట్. ఎనర్జీ గానీ పాటలో అవ్వచ్చు, పాటలో కూడా గొప్ప ఫిలాసఫీ. ఐ థింక్ భాస్కర్ భట్ల గారు రాశారు. సూపర్ సాంగ్ కూడా. సాంగ్ చాలా బాగున్నాయి, కొన్ని లైన్స్ అదిరిపోయాయి. ఆ మొలతాడు లాస్ట్ లో కోడికి కూడా ఏదో ఆఫర్ ఇచ్చావు. నువ్వు గెలిచిన పరువు కాపాడితే సాయంత్రం నీ గంప కింద 4 పెట్టలు పెడతా. ఆ డైలాగ్ కూడా బాగుంది, అన్ని బాగున్నాయి. ఓకే అయ్యా. నా కంఫర్ట్ జోన్ లో అంటే నాకు ఎలాంటివి చేయడం ఇష్టం అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను అన్నమాట. సో దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. గ్రేట్. కొత్తది ఏదో ఒకటి చేస్తున్నావు కదా ఇప్పుడు? ఇంకోటి స్టాండప్ రాహుల్ అని సినిమా, అది కూడా ఫినిష్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఇంకొక సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సో అది బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అయిపోద్ది షూటింగ్. 90% నేను కూడా. యా ఆబ్వియస్లీ. ఓకే గుడ్. సో ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. సో రవికృష్ణ గుడ్. హాయ్ సార్. సో November 26 ఇస్ ద డి డే. యా సార్. నిజంగానే ఆ ఫీల్ గ్రేట్ లే. అంటే స్మాల్ స్క్రీన్ లో ప్రూవ్ చేసుకున్నాను, ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో కూడా ప్రూవ్ చేసుకోవాలి. సిల్వర్ స్క్రీన్ కూడా మనం ఎంత కొంత మన మార్క్ ఇవ్వాలి అనేది నా ఆశ సార్. సో ఇది నా ఫస్ట్ స్టెప్. సో విష్ మీ గుడ్ లక్ సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రోల్ రైడా సూపర్ సార్. యాక్టర్ గా ఎలా ఉంది? ఫస్ట్ థింగ్ నాకు చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే సార్, నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు సార్, రాజ్, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మూవీలో ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ ఉంది సార్. సో వేర్ రాజ్ ఇంకా నేను అసోసియేట్ అయ్యి ఒక సాంగ్ చేశాం మూవీలో. ఎలా ఉంటుంది ఆ పాట? కాకి నెమలికే ఓటు వీడికేసే నీ ఓటు. అంటే ఆ సాంగ్ భాస్కర్ భట్ల గారు చాలా బాగా రాశారు. సో దాన్ని నేను ర్యాప్ చేశాను సార్ గోపీసుందర్ గారితో కలిసి. అండ్ అప్పుడు ఆ జర్నీ స్టార్ట్ అయింది సార్. సారీ. అండ్ ఎప్పుడో కుమారి 21F కొనార్ థియేటర్లో టికెట్ల కోసం కొట్లాడి ఆయన సినిమా చూసింది. సో ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు హీ బికేమ్ ఏ రియలీ గుడ్ ఫ్రెండ్. అండ్ సో లైక్ నేను అనుభవించు రాజా ఈ మూమెంట్ లో. ఫైనల్లీ కశిష్. సో హౌ ఆర్ యు ఫీలింగ్ డూయింగ్ అనుభవం? ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్? Yes, this is my first film. తెలుగులో మాట్లాడుకుందాం, మర్చిపోయాను. No, but I learnt lines, like all the lines. Tell one line. Kurchilo matram kurchovali. This is what I remember. Oh, you want to become CM? కుర్చీలో కూర్చోవాలంటే ఫైనల్ గా స్టేట్ కి సీఎంఏ లేకపోతే పిఎంఏ. That's why you should see the movie. Okay, so how was the experience like doing Anubhavinchu Raja? It was amazing. Like everything was first. So I was enjoying it thoroughly. Every experience was new. It was beautiful and I learned so much from all of them. Good. It was with Annapurna Productions. So
So, you know, it was amazing. గ్రేట్ ఆల్ ద బెస్ట్ సో ఇప్పుడు ఆల్రెడీ 10 lakhs తెచ్చుకున్నారు. సో ఒక సినిమా కట్ చెప్తాను, టైటిల్ చెప్పను. ఆ సినిమా నుంచి 5 క్వశ్చన్లు అడుగుతాను. సో కరెక్ట్ ఆన్సర్కి 40,000. సో ఎవరు ఫాస్ట్గా బజర్ టచ్ చేస్తారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో రోల్ రెడీ యాజ్ ఇట్ ఈస్. నేను చెప్పింది ఆ అమ్మాయికి నువ్వు ఇప్పుడు హిందీలో ట్రాన్స్లేట్ చేసి చెప్పు. మన ఇద్దరి మధ్యలో ఇప్పుడు సార్ క్వశ్చన్ అడుగుతారు. सर क्वेश्चन पूछेंगे, अपन आंसर बोलना है. बोलने के बाद 40,000 उनसे अपने को आएगा. నేనే If you give the right answer, he'll give you 40,000. If you give a wrong answer, you have to give. Sorry, you have to give. నేను ఎందుకు ఇస్తా? ఇవ్వాలి. నువ్వు మొత్తం ఈ గేమ్ అనేది మార్చేడు. మీ ఇద్దరం ఒక టీం అనుకున్నాను సార్. అలా వద్దు, ఆవిడకి ఏదైనా సపోర్ట్ తీసుకొద్దాం. Better actually. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. సో పాప్కార్న్ రెడీ, బజర్స్ రెడీ, స్టోరీ రెడీ, మీరు రెడీ, నేను రెడీ, వాల్ రెడీ, అందరూ రెడీ. తీసుకోండి, 2 లక్షలు తీసుకోండి. ఇద్దరు హ్యాపీగా కూల్గా వచ్చేయండి. అసలు నీకు బేసిక్గా ఏంటి ఇన్స్పిరేషన్ సినిమాలకు రావడానికి? యాక్చువల్లీ డైరెక్టర్ అవుదానికి వచ్చాను నేను. అదే మంచి రైటర్ కూడా కదా నువ్వు. ఫస్ట్ ఉయ్యాలసింపల కూడా స్క్రీన్ పై డైలాగ్ రైటర్ నేను. దానికి ఐ బికేమ్ అన్ యాక్టర్ బై యాక్సిడెంట్. ఆ తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఓకే. సో విష్ణు విత్ ఆల్ సీరియల్స్లో చాలా మంచి పేరు, బిగ్ బాస్తో ఇంకా ఒక ఫేమ్ వచ్చింది. సో నీకేంటి ఇన్స్పిరేషన్? మెగాస్టార్ అన్నయ్య. ఆయన చూసి వచ్చాం సార్, ఏదైతే అయింది ఫస్ట్ చూసుకుందాం అని. సో అన్నయ్య నీకు బర్త్డేకి విష్ చేయడం, ఫోన్ చేసి. యా, నాకు ఆ రోజు మార్నింగ్ ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేసి హలో అంటే నాన్న చిరంజీవి మాట్లాడుతున్నారు. నిద్ర మొత్తం ఇరిపోయింది నాకు ఒకసారి. సార్ అండ్ విష్ చేశారు బర్త్డేకి. ఇట్ వాస్ వెరీ నైస్ ఆఫ్. అయ్యో, ఆయన కొన్ని సర్ప్రైజెస్ మామూలుగా ఎవరు ఆయన. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఏంటంటే కథ కూల్గా వినండి, ఓకే. కూల్గా పాప్కార్న్స్ తినండి. కట్ చేస్తే హీరో ఓ పెద్దింటి బిడ్డ తమ ఇంట్లో జరిగే పెళ్లికి వచ్చిన హీరోయిన్తో ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఒకరోజు తను ఆ పెద్దింటి బిడ్డ కాదని, ఓ అనాథ అన్న విషయం హీరో తెలుసుకుంటాడు. కట్ చేస్తే పట్టణానికి వెళ్ళిన హీరో అనుకోని విధంగా తను ఎవరన్న నిజాన్ని తెలుసుకుంటాడు. చనిపోయిన తన తండ్రి షరతు మేరకు ఇచ్చిన డబ్బు నయా పైసాతో సహా ఖర్చు పెడితేనే తనకు మిగతా ఆస్తి దక్కుతుందన్న షరతుకు హీరో అంగీకరిస్తాడు. సో కట్ చేస్తే హీరోకి ఆస్తి దక్కకుండా విలన్లు వేసే ఎత్తులకు హీరో చాకచక్యంగా పై ఎత్తులు వేస్తూ చివరికి పందెంలో గెలిచి తనకు చెందాల్సిన యావదాస్తిని పేదలకు అందజేయమంటాడు. టైటిల్ ఏంటి? అరుణాచలం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఎస్ రాజ్ తరుణ్. సుందర్ సి. సుందర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికేం జరిగినా తోడుగానే తీసేసుకున్నా ఆల్రెడీ. లాగేసుకున్నావా? చాలా ఫాస్ట్ ఉన్నా. నాతో సంబంధం లేదు. ఏంటా డైలాగు? ఆ అరుణాచలం ఆదేశిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తండ్రి ఎన్ని రోజుల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలని హీరోకి షరతు విధిస్తారు? 30 రోజుల్లో 30 కోట్లు అనుకుంటే సార్. ఇప్పుడు నిజంగానే 30 రోజుల్లో 30 కోట్లు నీకు ఇస్తే ఏం చేస్తావు? తీసుకుని వెళ్ళిపోయి సినిమా తీసేసుకుంటాను సార్. అక్కడ కూడా మళ్ళీ సినిమానే. వేరే తెలియదు కదా సార్. 30 రోజుల్లో రిలీజ్ కూడా అయిపోవాలి సినిమా. మాక్సిమం ట్రై చేసేద్దాం సార్, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఏంటి డైరెక్టర్ ఎవరు? 3 యూనిట్లు పెడతాడు. ఏముంది? డైరెక్టర్ మా సీను భాయ్ ఉన్నారు కదా సార్. ఏ సీను? ఏయ్. ఓకే, ఆలోచిస్తే కాదు నాన్న, తీసుకో 40,000. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు ఎవరు? మళ్ళీ రవికృష్ణ. రంభా, సౌందర్య గారు. మళ్ళీ ఎందుకు అంత డౌట్? రంభానా కాదా అని ఒక్క నిమిషం డౌట్ వచ్చింది, బట్ ఆ పిఏగా చేశారు, సో అదంతా గుర్తొచ్చు. రంభా, సౌందర్య రైట్ ఆన్సర్. తీసుకో 40,000. మాట్లాడు మల్లిక, మాట్లాడు మాట్లాడు మల్లిక, అంబిక రాధిక దేవిక మేనక. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? ఎస్ రాజ్. దేవా. దేవా రైట్ ఆన్సర్.
ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా ప్రతిదీ ఎంతలా భూతద్దంలోంచి చూడగా. సార్ 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 నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఎట్లనే అటు వెళ్తుంది సార్. ఆ నెక్స్ట్ క్వశ్చన్కి ఇటు వస్తుంది. ఇద్దరు బయటకు వచ్చేటప్పుడు ఇద్దరు సమానంగా వచ్చేటట్టు అనిపిస్తుంది సార్ నాకు. మేము ఆల్రెడీ ముందే మాట్లాడుకుని వచ్చాం bro. అదే నువ్వు ఒకటి answer, నేను ఒకటి answer చేస్తాను. ఫ్రాంక్లీ టెలింగ్ ఇంకో ఉన్నది ఒకటే ఉంది క్వశ్చన్. ఒకటే క్వశ్చన్. సో ఈయన చెప్తే ఈయన బెటర్, ఈయన ఎక్కువ వస్తాయి, ఆయన చెప్తే ఆయనకి ఎక్కువ. ఫైనల్ వన్. ఈ సినిమాలో హీరో సొంత తల్లి పాత్రలో నటించింది ఎవరు? రాజ్. అంబిక. ఇచ్చే 40,000. ఆయన అంతా మ్యాజిక్. ఈ బాబా సినిమా చేస్తున్నారట. షూ ఏదో కొంచెం టైట్ అయిందట. కరెక్ట్ నెంబర్ తెచ్చారా అని చెప్పి ఇలా చూసేట అదే పోస్టర్ అయింది. సో డబ్బులు తీసుకొని హ్యాపీకి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. ఓకే. సో రవి, ఇప్పుడు నీ అకౌంట్లో 9,60,000. 10,40. కషిష్ అండ్ రోల్ రైడా ఇద్దరు తీసుకోండి. 2.5 లక్షలు వచ్చేయండి. సో వాట్స్ యువర్ లేటెస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు విచ్ యూ సా? Super Deluxe. ఎనీ రాజ్ తరుణ్ ఫిల్మ్స్ యూ సా? రోల్ రైడా సాంగ్ యూ హర్డ్? Did you hear to my song in the movie? అనుభవించు రా. Ah. Yeah. యూ సా రవి ఎనీ సీరియల్స్? సినిమా హీరో సార్, అక్కడ సినిమా పాటలు సార్, నేను సీరియల్ సార్. Have you seen any my movie? అవసరం మనకి. తెలుగులో ఆన్సర్లు చెప్తారా? చెప్తారా? కుర్చీలో కుర్సీ. ఆ డైలాగ్ రాసిన మనిషి వచ్చి మీకు హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది? If someone comes and helps you with the dialogue. Yes. You do one thing. Turn around. Okay. And Go there. get out of the show. Get out of the show. Go there. కాదయా, అమ్మాయి మనసులో అనుకోగానే ప్రత్యక్షం అయ్యేలాగా. అదే మేము అనుకుంటే వచ్చేవాళ్ళు కాదేమో. చెప్పు, ఏంటి రీజన్ ఏంటి? ఏం లేదు సార్, అనుభవించి రాజా సార్. అబ్బా, సరే అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసావు అసలు? కర్లీ హెయిర్ నాకు చాలా అవసరం అయింది. సో కర్లీ హెయిర్ ఫస్ట్ చూసానండి. నాది కొంచెం కర్లీ హెయిరే కదా. సో దాని తర్వాత ఆడిషన్ చేసింది, చాలా బాగా యాక్ట్ చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే నీ హెల్ప్ చాలా అవసరం అయిపోయింది. తప్పండి. నువ్వు అద్భుతమైన డైలాగులు రాసినట్టు ఆల్రెడీ కుర్చీ గిర్చి అంటుంది అమ్మాయి. బేసిక్ గా అనుభవించు రాజా. కట్ చేస్తే సింగిల్ లైన్ లో స్టోరీ ఏంటి చెప్పు. కట్ చేస్తే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అలా ఎంజాయ్ చేసినా సరే చివరికి అనుభవించే రాజా అనేది దేనికి టర్న్ అవుతుంది? మీ చుట్టూ ఉన్న మీ ఎమోషన్లకే. సో ఫైనల్లీ అనుభవించడం అనేది నీ ఫ్యామిలీ, నీ ఎమోషన్. ఇదే రౌండ్ ఆఫ్ సినిమా. ఓహో, ఓకే. కట్ చేస్తే హీరోలు ఇద్దరు చిన్నతనం నుంచి ప్రాణ స్నేహితులు. పెద్దయ్యాక ఇద్దరూ కలిసి సొంతంగా ఓ కంపెనీ నడుపుతూ ఆ ఊర్లో వీరిదే పై చేయిగా జీవిస్తుంటారు. కట్ చేస్తే హీరోల కంపెనీలో మేనేజర్గా చేరిన వ్యక్తి హీరో చెల్లిని ప్రేమిస్తుంటాడు. తన పెళ్లి జరగాలంటే ముందుగా హీరోలిద్దరికీ పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి ఆ ఇద్దరు హీరోలను ప్రేమిస్తున్న అమ్మాయిలను ఎలాగైనా హీరోలకు దగ్గర చేయాలని సకల ప్రయత్నాలు చేస్తాడు. కట్ చేస్తే ఇద్దరు హీరోయిన్లు ఒక హీరోనే ఇష్టపడడంతో అసలు కన్ఫ్యూషన్ మొదలవుతుంది. చివరికి తాము ఇష్టపడే హీరోయిన్లతో హీరోలు ఒక్కటవ్వడంతో మేనేజర్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడి కథ సుఖాంతం అవుతుంది. ఓకే, ఏంటి సినిమా పేరు? హనుమాన్ జంక్షన్ సార్. యు ఆల్సో గాట్ ఇట్, నో? అమ్మాయి చెప్పించు టైటిల్. హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. వావ్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో జగపతి బాబుకి జోడీగా నటించిన హీరోయిన్ ఎవరు? వచ్చాడయ్యా డైరెక్టర్. లేయా. లయా. రైట్ ఆన్సర్. టేక్ 40,000.
మళ్ళీ Question number 2. ఈ సినిమాలో ఆవుల మారు వేషంలో హీరో ఇంటికి వెళ్ళేది ఎవరు? మళ్ళీ ఇక్కడే ఆ ట్రాక్ చాలా పెద్ద హిట్ అండి, సూపర్ హిట్. మామూలు ట్రాక్ కాదండి, కేవలం దాంతోనే సినిమా మొత్తం అలా అవును. చూస్తూ నవ్వుతా ఉన్నారు మొత్తం ఇప్పటికి అంతా. ఇప్పటికి ఎవరికి అవును, చచ్చిపోతాం సార్ నవ్వి So- ఆవిడతో చెప్పించాలి. 2% ఎల్బి శ్రీరామ్ అండ్ వేణు. కాన్ఫిడెంట్ గా చెప్పు. LB Sriram and Venu. ఏమైనా ఇవ్వడమేనా, తీసుకోవా? సార్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్, కంపల్సరీ చేస్తాను సార్. ఇప్పుడు ఒకటి చేద్దాం, సార్ తను చెప్పకూడదు, ఆవిడే చెప్పాలి. అప్పుడు నాకు వస్తాయి సార్. అబ్బా. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? ఎస్, రోల్ రైడా. జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ రెడ్డి గారు, రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ గా నటించింది ఎవరు? రోల్ రైడా, కమాన్. ఆలి గారు. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఎస్, మోహన్ రాజా గారు అండి. మోహన్ రాజా గారు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా కూడా చేస్తున్నారు. రైట్ ఆన్సర్. ఓకే, గుడ్. సో రెండు మంచి సినిమాలు, వెల్ డన్. అలా రోల్ లేడా ముందుకు రా. సౌండ్. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఓకే, థ్యాంక్ యూ. సిను, నువ్వు వచ్చి అమ్మాయికి హెల్ప్ చేసి ఇప్పుడు నీ స్కోర్ కూడా ఈక్వల్ టు రాజ్ తరుణ్. మీరు కూడా ఇప్పుడు 10,40,000. రోల్ రైడా 960, రవికృష్ణ 960. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఏంటంటే వెరీ కూల్ రౌండ్, లక్కీ రౌండ్, మీ లక్ను పరీక్షించే రౌండ్. సో ఇది కూడా 2 లక్షలు. సో నీకెలా ఉందా ఎక్స్పీరియన్స్ అన్నపూర్ణ చేయడం? చాలా గొప్పగా, అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను సార్ నేను. ఎందుకంటే అన్ని రోజుల నుంచి కష్టపడి చాలా రోజుల నుంచి స్ట్రగ్లింగ్ లో ఉన్నాం కదండి. అలాంటి దగ్గర ఒక సపోర్ట్ చేసి బ్యాకప్ ఉండి మనం తప్పు చేస్తే దాన్ని సరి చేసి స్క్రిప్ట్ విషయంలో కానీ మన బిహేవియర్ విషయంలో కానీ సో అన్నిటిలోనే నాకు సుప్రియ గారు చాలా హెల్ప్ఫుల్ అయ్యారండి. సో ఆ విషయంలో మాత్రం అన్నపూర్ణకు నేను ఎప్పుడు రుణపడి ఉండాలండి. సో సుప్రియ గారికి కూడా. సో థ్యాంక్స్ టు అన్నపూర్ణ. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2, సూపర్ హిట్ బొమ్మ పట్టు. So with all your energy, the first number please. ఫస్ట్ నెంబర్ 9. 9 please. Wow. నేను శ్రీను రవి కూర్చున్నట్టుంది అది. ఇప్పుడు ఈ ఫోటోని మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు. 3. 3 please. సో ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఎస్. సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 1. 1 ప్లీజ్. ఇంకో నెంబర్ 9. 9 ప్లీజ్. అందగాడు ఆటకొచ్చాడే సందగడ వేటకొచ్చాడే కలిసెట్టు కొట్టుకొచ్చాడే మల్లెపూలు చుట్టుకొచ్చాడే. సో ₹1,00,000 నీకు, ₹1,00,000 మాకిచ్చే. ఇప్పుడు నీ అకౌంట్ లో 940. ఓకే రవి సార్, నీ ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ లక్కీ నెంబర్ 5 సార్. 5 ప్లీజ్. మంచి ఎక్స్ప్రెషన్ వచ్చింది సార్. మ్యాచ్ చేసే. 3 సార్. 3 ప్లీజ్.
అకౌంట్లో 960. ఇప్పుడు డైరెక్టర్ ఇద్దరు లక్కుతో వాళ్ళు కానీ ఫస్ట్ మ్యాచ్ చేసేస్తే 10,40,000. ఇప్పుడు ఏంటి ఎలాగా ఒక నెంబర్ నువ్వు ఒక నెంబర్ ఆవిడ? ఫస్ట్ దానికి ఇద్దాం సార్. ఓకే, వాట్స్ యువర్ లక్కీ నెంబర్? 5. ఓ అగైన్ 5. 5 ప్లీజ్. Uh, 8. 8 please. బల్లేగా తగిలావే బంగారం. రెండు 2 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. వ్యక్తపరిచే విధానం ఒకటే సార్, రెండు వేరు వేరు జంతువులు. ఓకే, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ నీ లక్ నాన్న. లక్కీ నెంబర్ అంటూ లేదండి, బట్ లక్ కోసం కాబట్టి 1 సార్. 1 ప్లీజ్. ఆయనకి లక్కీ సార్. నెంబర్ చెప్పు కరెక్ట్ గా అమ్మాయిది. 1 సార్. ఓ 1 1 1 1. 11 ప్లీజ్. నా సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే నా సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. సెకండ్ ఛాన్స్ లో రష్మిక మ్యాచ్ చేశారు కాబట్టి ₹1,00,000. ఇప్పుడు నీ అకౌంట్ లో 940. వెరీ గుడ్. సో ఫైనల్ గా నాన్న 8 నా ఫేవరెట్ నెంబర్ సార్. 8 ప్లీజ్. రోల్ రోజు చిన్నప్పుడు ఫోటో. ఓకే 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 ఓకే, నా ఇంటెన్షన్ అర్థమైంది. ఏం అదే గెలిపిస్తున్నావు ఇప్పుడు? అదే తింటుందా వదిలేస్తుందా అర్థం కాదు. 7కి వెళ్ళిపోదాం సార్. 7 ప్లీజ్. నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు. ఈ డాడీలందరెందుకు ఇట్లా పీక్కు తింటున్నారు? మాట విన్ని పెంచుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు. ₹100 ఇవ్వమంటే మనమేమన రిచ్చా? అన్ని కాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా? అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకొచ్చా. అందరింట సేను సేను ఏమంటా చిచ్చా? Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me saddy. ఇది సార్ వావ్ మూమెంట్ అంటే. మళ్ళీ మీ టీం స్ట్రాంగ్ గానే ఉందయ్యా. రవి అండ్ రోల్ రైడా 960 960. సో కశిష్ అండ్ రాజ్ తరుణ్ 940 940. సో డైరెక్టర్ హీరోయిన్ హీరో మీరిద్దరు. సో గుడ్, వెల్ డన్. సో రోల్, అసలు ర్యాప్ కి ఇన్స్పిరేషన్ అండి? నాకు ర్యాప్ ఇన్స్పిరేషన్ జనాలే సార్. నేను రాసే పదాలు కూడా ఇలాంటి, నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటే నా ఫోన్ తీస్తాను సార్ బయటికి. వాళ్ళు మాట్లాడే పదాలు ఏదైనా ఉంటే అన్ని నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుంటాను. వావ్. సో ఇవే పదాలు సాంగ్లో వాడతాను. సో ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నప్పుడు జనాలు ఎలా మాట్లాడుకుంటారు అన్నీ వింటుంటాను. సో అవే సాంగ్స్లో పెడుతుంటాను. సో జనాలే నా ఇన్స్పిరేషన్ సార్. సో వాళ్ళే నన్ను సాంగ్ రాపిస్తుంటారు. ఓకే, సో సెకండ్ రౌండ్ అయిపోయింది చాలా జాలీగా. థర్డ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. జనరల్ నాలెడ్జ్ ని టెస్ట్ చేసే సార్ రౌండ్. బయలుదేరుతా. హలో హలో ఆర్కే, జీకే కోసం వెయిటింగ్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నాన్న నీ స్టైల్లోను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఐస్ క్రీమ్ ని ఏ దేశస్థులు కనుగొన్నారు? పాస్. గుడ్, అది అంత స్పీడ్గా ఉండాలి.
క్వశ్చన్ నెంబర్ 2. భారత పౌర సేవలలో IAAS పూర్తి అర్థం ఏమిటి? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. మహాభారతంలో ద్రౌపదిని వివస్త్రను చేసింది ఎవరు? దుశాసనుడు. రైట్ ఆన్సర్. ఫైనల్ గా అనుభవించు రాజా సినిమా టైటిల్ ఏ చిత్రంలోని పాటకు పల్లవి? మనుషులంతా ఒకటే. థ్యాంక్ యూ నేనే వెరీ మచ్. కమిట్ అయ్యాను ఇందాక. అదే ఫస్ట్ మీరే చెప్పారు. సో మనుషులంతా ఒకటే. రైట్ ఆన్సర్. ఓకే గుడ్. ఇదేంటంటే 2000 BCలో పాలు అన్నం కలిపి ఐస్ క్రీమ్ను తయారు చేసిన చైనీయులు ఐస్ క్రీమ్ తయారీకి ఆద్యులు. పూర్వం చైనాకు చెందిన చెంగ్ టాంగ్ అనే రాజు గేదె పాలల్లో కర్పూరం మరియు కొన్ని రకాల పిండిని కలిపి ఐస్ క్రీమ్ తయారు చేయించుకునేవారన్న ఆధారాలు లభించాయి. అలాగే ప్రాచీన రోమన్ చక్రవర్తులు మంచు పర్వతాలపైకి వారి భటులను పంపి అక్కడ మంచును తెప్పించి దానితో ఐస్ క్రీమ్ తయారు చేయించేవారని చారిత్రక ఆనవాళ్లు లభించాయి. సో బేసిక్ గా చైనీస్. ఓకే, సో భారత పౌర సేవలలో IAAS, ఎనీ ఐడియా? ఎనీబడి? IAAS, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్. ఓకే. ఆడిట్ అండ్ అకౌంట్స్. ఓకే, అలాగే దుశాసనుడు. ఓకే, మనుషులంతా ఒకటే. అసలు అనుభవించు రాజా టైటిల్ కారణం ఏంటి? క్యారెక్టరేషన్ తర్వాత సూపర్ సాంగ్. అది మామూలు సాంగ్ కాదండి. సో 1976లో విడుదలైన చిత్రం దాసరి గారు NTR కలయికలో వచ్చిన తొలి చిత్రం. వాళ్ళిద్దరు ఫస్ట్ సినిమా మనుషులంతా ఒకటే. సో అనుభవించు రాజా. వెల్ డన్. సో 2 కరెక్ట్ గా చెప్పావు. 1,50,000 నీకు, 1,50,000 మాకు. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది, పెరిగింది. సో వెల్ డన్ అన్న. సో 2 చెప్పావు కాబట్టి 1,50,000 మాకు ఇచ్చావు. 1,50,000 నీ అకౌంట్ లో ఉంది. ఇప్పుడు నీ అకౌంట్ లో 7,90,000. సో రవి రెడీ? సార్. అను లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ 1. రివర్ హార్స్ అని ఏ జంతువును అంటారు? హిపోపోటమస్. హిపోపోటమస్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో బాబూజీ అని ఏ స్వాతంత్ర సమర యోధుణ్ణి అంటారు? సుభాష్ చంద్రబోస్ గారు సార్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. శ్రీరాముడు ఏ నదిలో మునిగి తన అవతారాన్ని చాలించాడు? సార్ అలా చాలా డిస్టర్బింగ్ ఉంది సార్. ఈయన వాళ్ళు చెప్పలేకపోతున్నాను నేను. అవునా? గుర్తున్నట్లేదు పేరు సడన్ గా నాకు. టైమ్ అప్. అండ్ ఫైనల్ గా అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య పాత్రలో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన చిత్రం ఏది? డాడీ సార్. రైట్ ఆన్సర్. అండ్ శ్రీరాముడు ఏ నదిలో? సరయూ నది. సో విష్ణుమూర్తి 8వ అవతారమైన శ్రీరాముడు తన అవతారాన్ని దాలించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు సరయూ నదిలో మునిగి తనువు చాలించాడని పురాణాలు చెప్తున్నాయి. సో సరయూ. అలాగే బాబు జగ్జీవన్ రామ్, బాబూజీ జగ్జీవన్ రామ్. అండ్ హిపోపటమస్ ఇస్ గుడ్ ఆన్సర్. ఇది యాక్చువల్ గా గ్రీకు భాషలో హిప్పో అనగా గుర్రం, పొటమస్ అనగా నది. ఓకే. సో తమ భారీ శరీరాలను చల్లగా ఉంచుకోవడానికి హిప్పోలు రోజు సుమారు 16 గంటలు నీళ్లలోనే ఉంటాయి గనుక ప్రాచీన గ్రీకు దేశస్తులు వీటిని హిప్పోపటమస్ అని పిలిచేవారు. ఓకే. సో ఇట్స్ అ గుడ్ ఆన్సర్. సో 2 చెప్పావు నువ్వు కూడా. వెల్ డన్. 2 చెప్పేశావు. 1,50,000 నీకు, 1,50,000 మాకు. రవికృష్ణ 8,10,000. ఇద్దరు కలిపానండి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హొగెనేకల్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. భారతీయ జాతీయ చిహ్నమైన 3 సింహాల గుర్తు కింద ఉండే నినాదం ఏమిటి? సత్యమేవ్ జయతే. సత్యమేవ జయతే ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. విష్ణు భక్తుడైన ధ్రువుడికి వాసుదేవ మంత్రాన్ని నేర్పింది ఎవరు? పాస్. ఫైనల్ గా నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న 2వ చిత్రం ఏది? నిన్నే చూసే సినిమా పేరు అయ్యయ్యో దసరా. దసరా రైట్ ఆన్సర్. ఎస్. సో శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నారదుడు. అలాగే సత్యమేవ జయతే. అండ్ హొగెనేకల్, ఎనీ ఐడియా? తమిళనాడు. సో హొగెనేకల్ వాటర్ ఫాల్స్. సో ఉధృతంగా ప్రవహించే నీరు బండరాళ్లను తాకగానే ఆ వేగానికి అది పొగలాగా ఎగిసి పడుతున్నందున ఈ చోటకి హొగెనేకల్ అనగా స్మోకింగ్ రాక్స్, హొగెనేకల్
ఈ పారిసల్ బోటింగ్ వంటి పలు ఆకర్షణలతో ఈ చోటు పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికి ఎక్కింది. సో తమిళనాడు 2 చెప్పారు కరెక్ట్ గా. సో అగైన్ 1,50,000 మీకు, 1,50,000 మాకు. ఓకే, వెల్ డన్. సో ఇప్పుడు మాకు మళ్ళీ హీరో అండ్ మీరు సేమ్ 7,90,000. ఓకే, సో రోల్ రైడా అనమ్మా లక 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 లక. లక 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 3 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఇస్రో సంస్థ అభివృద్ధి చేసిన మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో పేరేమిటి? చిట్టి రోబో. క్వశ్చన్ నెంబర్ 2. ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో ఉంది? సార్ ఇంత టెన్షన్ నా కాలేజ్లో వైవాలో కూడా టెన్షన్ పడలేదు సార్. సార్ పాస్ సార్. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. పురాణాల ప్రకారం జటాయువు సోదరుడైన సంపాతి ఏ జీవి రూపంలో ఉంటాడు? ఆహా, ఇది అందరు ఎక్స్ప్రెషన్ చూసి నాకు ఎక్కడికే తెలియదు ఆన్సర్ అనుకుంటున్నా. సార్ పాస్ సార్. పాస్. ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి గారు నిర్మలమ్మకు తనయుడిగా మనవడిగా నటించిన చిత్రం ఏది? నాకు తెలుసు, ఇప్పుడు చెప్తా చూడు ఆన్సర్. స్నేహం కోసం. ఓకే, గుడ్. స్నేహం కోసం. అలాగే ఆవిడ గ్యాంగ్ లీడర్ లో అందులో మనవడిగా సరదాగా ఒక సన్నివేశంలో ఆ ఫోటో హస్బెండ్ లాగా అయిపోతూ ఉంటుంది. తాతగారు ఓ సన్నివేశంలో భర్తగా కూడా మెగాస్టార్ నటించారు, గ్యాంగ్ లీడర్. సో అదే గ్యాంగ్ లీడరు తమిళ్ డబ్ చేస్తే అన్నయ్యకి నేను వాయిస్ ఇచ్చాను. సో ఇదేంటంటే జటాయు సోదరుడైన సంపాతి రాబందు రూపంలో. రాబందు అది జటాయువు, ఇది రాబందు. కృష్ణపట్నం చెప్పేస్తాం అనుకున్నా, నెల్లూరు. అలాగే ఇది కూడా చాలా వెరీ ఇంట్రెస్టింగ్. ఇదేంటంటే వ్యోమ మిత్ర ఈ రోబో పేరు. నువ్వు చిట్టి అన్నావు, రజనీకాంత్ చెప్పింది కదా సార్, అందుకే. వ్యోమ మిత్ర. సంస్కృతంలో వ్యోమ అనగా అంతరిక్షం, మిత్ర అనగా ఫ్రెండ్, స్నేహితుడు. 2020 జనవరి 22న బెంగళూరులో ఆవిష్కరించిన ఈ స్త్రీ రూపంలో ఉండే రోబో సంభాషించగలదు. ఇట్ కెన్ టాక్. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు అంతరిక్షంలో జరిపే ఇతర పరిశోధనలు కూడా సహాయపడుతుంది. సో ఇస్రో ప్రయోగించనున్న గగనయాన్ మిషన్ లో ఈ రోబోని అంతరిక్షంలోకి పంపనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సో ఇట్స్ కాల్డ్ వ్యోయమిత్ర. సరే, 2,25,000 మాకు. సో 2,25,000 మాకు ఇచ్చిన తర్వాత బ్రదర్ నీ అకౌంట్లో ఇప్పుడు 7,35,000. ఈ రవికృష్ణ ఇస్ లీడింగ్. ఇది ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ఇప్పుడు రవి లీడ్ లో ఉన్నాడు, కానీ బొమ్మాలిని ఎవరు గెలుస్తారో వాళ్ళే ఎపిసోడ్ గెలిచినట్టు. లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. నువ్వే ముందు నడిపించు. ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి, వదలా. సో ఫైనల్ గా అనుభవించు రాజా, నీకు ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి? భీమవరంలో చేసింది అంతా కూడా చాలా ఎంజాయ్ చేసాం బేసిక్ గా. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. టెంపర్ వంశీది నాది ఉంటుంది అనమాట. సో ఇద్దరం చాలా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసాం అది. సో అది బాగా ఎంజాయ్ చేసాం. బొమ్మల్ని ఇంకా ఎంజాయ్ చేస్తావు. చెయ్యి. డోర్స్ ఓపెన్. కావాలంటే పై జాకెట్ తీసేసి అనుకుంటాం. ఓకే, మ్యూజిక్. ఓకే, సో ఎలా ఉంది బొమ్మాలి? అదిరిపోయింది. సో ముందు నాకు 3 లక్షలు ఇచ్చే. ఓకే నాన్న, వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్. అట్ ద సేమ్ టైం 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాజుతున్న అకౌంట్ లో 4,90,000. రవి అలా అన్నావు, ఇలా అన్నావు, ఇలా వంగు, అలా వంగు అన్నావు. నువ్వు రా, చెప్తే డోర్స్ ఓపెన్. మ్యూజిక్.
రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా. ఇంకొక 1 వీక్ వర్కౌట్ చేసినాక వస్తే సెట్ అవుతుంది సార్. ఓకే 3 లక్షలు మాకేసే ఫస్ట్. సో ఇప్పుడు రవి 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత 5,10,000. సో కషిష్ కమ్. డోర్స్ ఓపెన్. ఈజీ మ్యూజిక్. చురియా 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 అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంట రాదుర సలియా, దాని పేరే సారంగ దరియా, దాని గుడి భుజం మీద గడవా. ఓకే మా 3 lakhs. అది రమ్మంట రాదుర సలియా, దాని పేరే సారంగ దరియా, దాని ఎడం భుజం మీద గడవా. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కషిష్ 4,90,000. సో రవి నువ్వే లీడింగ్ లో ఉన్నావు 5,10,000. కానీ రోల్ చేసేస్తాడు సార్. 7,35,000. బ్రో యూ కెన్ డూ ఇట్. రా బ్రదర్. రెడీ డోర్స్ ఓపెన్. రెడీ కమాన్. నువ్వు కానీ గెలిస్తే నువ్వే విన్నరు. ఓకే సార్. మ్యూజిక్. ఓకే బ్రదర్ 3 లక్షలు. మూడు లక్షలు మాకు ఇచ్చిన తర్వాత రోల్ రైడా ఇప్పుడు నీ అకౌంట్లో 4,35,000. సో రోల్ రైడా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బొమ్మాలి? దూసుకుపోయాను సార్. సో 4,35,000 కషిష్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గ్రేట్ శ్రీనివాస్ గారితో అమ్మ బాబాయ్ 4,90,000. రాజ్ తరుణ్ కూడా 4,90,000 బ్రదర్. సో 5,10,000తో ఎపిసోడ్ విన్నర్ రవి కృష్ణ. అనుభవించు రాజా, అడిగేదెవడు నిన్ను, ఆపేదెవడు నిన్ను, నువ్వు నీ మాట విను రాజా, అనుభవించు రాజా, మొలతాడైన గానీ మనతో. Thank you for coming. So much, sir. Thank you. So Kashish, how was the show? It was amazing. I had fun. You enjoyed it? Yes. Great. So all the best for అనుభవించు రాజా. ఓటీటీలో వాళ్ళు కాకుండా దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. కలెక్టివ్ important. ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఫైట్స్. ఎస్, తను చెప్పినట్టు ఎంతో కష్టపడి ప్రేమతో ప్రెస్టీజియస్ బ్యానర్ అన్నపూర్ణ వాళ్ళు చేస్తున్న ఒక మంచి చిత్రం. అలాగే తను మాకు బాగా క్లోజ్ అనమాట. తను కానీ మన రాజ్ కానీ లైక్ నాకు ఆదిలాగే వీళ్ళందరూ థియేటర్స్కే రండి. ఎందుకంటే మేము చేసేది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే. అట్ ద సేమ్ టైం ఎస్ రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్లో బాగా ఆడిన తర్వాత ఓటీటీ అన్నది. సో థియేటర్స్కి రండి, చూడండి, అనుభవించే రాజా అని ఎంజాయ్ చేయండి, వీళ్ళందరినీ ఆశీర్వదించండి. మెయిన్ స్పాన్సర్స్ భవానీ నెయ్యి, వాళ్ళ తరఫున గిఫ్ట్ హ్యాంపర్స్ పై. అనుభవించు రాజా, అనుభవించు రాజా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. డైలాగ్స్లో డిక్షన్, యాక్షన్లో పర్ఫెక్షన్, మ్యాన్ విత్ డెడికేషన్, ఎంతో మందికి ఇన్స్పిరేషన్. మన కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం
నలుగురు పార్టిసిపెంట్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.